హాయ్ ఫ్రెండ్స్, ఈ వెహికల్ i20 అనమాట. కస్టమర్ ప్రాబ్లం ఏంటంటే వెహికల్ స్టార్ట్ చేసి దాని తర్వాత మూవ్ చేసే టైంలో వెహికల్ కొంచెం స్పీడ్ని బట్టి డోర్స్ అనేది లాక్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా. సో ఈ వెహికల్లో కావట్లేదు, కస్టమర్ ప్రాబ్లం కూడా అది. సో ఫస్ట్ మీకు ప్రాబ్లం చూపిస్తా, ఈ వెహికల్లో ప్రాబ్లం. ఇక్కడ కనిపిస్తుందా డోర్ ఆటో లాక్, డోర్ లాక్ కావట్లేదు అనమాట. ఆల్రెడీ ఆర్పిఎం పోతుంది, 20 అయింది స్పీడ్, అయినా కానీ లాక్ కావట్లేదు. అక్కడ కూడా ఓకేనా, 20 స్పీడ్ పోతుంది, అయినా కానీ లాక్ కావట్లేదు. 4 డోర్లు ఇక్కడ అండ్ బ్యాక్ సైడ్. సో ప్రాబ్లం ఏమున్నది, చిన్న సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఆ సెట్టింగ్ ఏదో మీకు చూపిస్తా, ఓకేనా. ఈ స్టీరింగ్ వీల్ ఉంది కదా, ఈ స్టీరింగ్ వీల్ మీద బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తుందా, ఇది బుక్ టైప్. దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే మనకు క్లస్టర్లో ఇక్కడ డోర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. దీన్ని మనము ఓకే కొట్టుకోవాలి. ఓకే కొట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆటో లాక్, ఆటో అన్లాక్ ఆప్షన్ వస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఆటో లాక్ కొట్టాలి. ఆటో లాక్ ప్రెస్ చేసిన తర్వాత ఓకే కొట్టి ఇక్కడ ఆప్షన్ ఏముంది, డిజబుల్, ఎనబుల్ ఆన్ స్పీడ్ ఉంది. ఈ వెహికల్లో డిజబుల్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఎనబుల్ ఆన్ స్పీడ్ కొట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఓకే. ఇప్పుడు మనం ట్రయల్ వేసి చూద్దాం ఒకసారి, వర్క్ అవుతుందో లేదో. ఇక్కడ చూడండి, స్పీడ్ 20 పోతుంది, 4 డోర్లు లాక్ అయినమాట. ఫ్రంట్, బ్యాక్ సైడ్, ఇక్కడ ఫ్రంట్లో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా. ఓకేనా. ఈ విధంగా మనము ఆటో డోర్ అనేది జస్ట్ సెట్టింగ్ ఉంటుంది అన్నమాట. ఆ సెట్టింగ్ ఒకటి డిజబుల్ ఉంది కాబట్టి ఈ వెహికల్లో డోర్స్ అనేది లాక్ కావట్లేదు. ఇంతే సింపుల్, ఖాళీ సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.